అలాగే చాలామంది జిఆర్ఈ లేకుండా మాస్టర్స్‌కి రావచ్చా అని అయితే అడుగుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే యెస్. వితౌట్ జిఆర్ఈ కూడా మనం మాస్టర్స్‌కి అయితే రావచ్చు. మేము వచ్చిన టైంకే చాలా యూనివర్సిటీస్ 2024లో జిఆర్ఈని ఆప్షనల్‌గా అయితే పెట్టేసాయి. అది తెలియకుండా మేము జిఆర్ఈ ఎగ్జామ్ అయితే రాసాం. బట్ ఇప్పుడు మీకు యూనివర్సిటీ గురించి, మీరు వచ్చే ప్రోగ్రామ్ గురించి ఒక ఐడియా ఉంటే, మీరు ఆ యూనివర్సిటీ పేజ్‌లోకి వెళ్లి జిఆర్ఈ రిక్వైర్మెంట్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇన్‌కేస్ అక్కడ జిఆర్ఈ ఆప్షనల్ అని ఉంటే మీరు కంప్లీట్‌గా జిఆర్ఈని అయితే స్కిప్ చేయొచ్చు. లేదు ఇన్‌కేస్ అక్కడ జిఆర్ఈని రాయమని మెన్షన్ చేస్తే మీ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌కి ఎంత స్కోర్ రావాలో కూడా చెక్ చేయండి. సో బేస్డ్ ఆన్ దట్ మీరు మీ జిఆర్ఈ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ప్రెజెంట్ 90% ఆఫ్ ది యూనివర్సిటీస్ యునైటెడ్ స్టేట్‌లో జిఆర్ఈని అయితే డ్రాప్ చేసేసాయి. సో దీనికి రీజన్ వచ్చేసి జిఆర్ఈని మనం 2 విధాలుగా అయితే రాసుకోవచ్చు. హోమ్ బేస్డ్ అండ్ సెంటర్ బేస్డ్. సో హోమ్ బేస్డ్ చాలామంది రాసుకొని స్కోర్స్ ఎక్కువ తెచ్చుకుంటున్నారని చెప్పి యూనివర్సిటీస్ జిఆర్ఈని అయితే డ్రాప్ చేసేసాయి. సో ఒకసారి మీరు జిఆర్ఈ ఎగ్జామ్ రాసే ముందు ఆ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఐఎల్టీఎస్ స్కోర్ బేస్ చేసుకొని అండ్ మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని యూనివర్సిటీ డెసిషన్స్ అయితే ఇస్తున్నాయి. సో మీరు జిఆర్ఈ ఎగ్జామ్ అయితే రాయాల్సిన పని అయితే లేదు. అండ్ జిఆర్ఈ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఆల్మోస్ట్ $250 అయితే ఉంటుంది, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 23,000 రూపీస్. సో ఖచ్చితంగా మీ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ని చెక్ చేసుకొని రాయాలా వద్దా అని అయితే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 23,000 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఆప్షన్లు ఉంటే. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నేను నెక్స్ట్ రీల్లో యూనివర్సిటీస్ని ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలో ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్రెడీ నేను ఐఎల్టీఎస్, డ్యూఓలింగో, టోఫెల్ ఈ 3 ఎగ్జామ్స్లో ఏది రాయాలో కూడా ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తాను. ఆ రీల్ని కూడా దీనికైతే పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.